తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కుంభా రవివర్మ, గిరిజన నాయకుడు అండి. ఏం చేస్తుంటారండి మీరు? చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. అంటే చిన్న వ్యాపారం అంటే ఎలాంటి వ్యాపారం? కాంట్రాక్ట్ వ్యాపారం కాంట్రాక్ట్. ఎలా ఉన్నాయండి ఇప్పుడు? అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు బాగా. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు అండి. 50 సంవత్సరాల నుంచి చూసుకుంటే రేటు పెరుగుతూనే వస్తానే ఉంది. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సంబంధం లేకుండా రేటు పెరుగుతూనే ఉంటాయి. పెరగకుండా ఎలా ఉన్నాయండి? పెరుగుతూనే ఉంటాయి. మరి కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదండి బాగా విపరీతంగా. అది కొంతమంది కావాలని అసత్యాలు నిజాలకు చెబుదామని ట్రై చేస్తున్నారు అంతే. అంతేగాని ఇప్పుడు రామారావు గారి పరిపాలనలో ₹2 బియ్యం, అప్పుడు ₹5 కేజీ, అలా కంటిన్యూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు గ్యాస్ బండ స్టార్టింగ్లో ₹300, తర్వాత వెళ్ళి పెరుగుతూనే వచ్చింది. వాళ్ళు ఎంత ఉందండి? పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు నాకు తెలిసిన వరకు 94లో, 92లో, 93లో, 95, 96 వరకు కూడాను పెట్రోల్ ధర ₹25, ₹25. డీజిల్ ధర వచ్చేసి 14.5. మరి ఇప్పుడు రేటు పెరిగింది ఎక్కడ ఉంది? మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ప్రజలకి ఎలాంటి పనులు చేసిందండి? గత ప్రభుత్వాలు చూసుకుంటే దోపిడీధనం తప్ప ఏమీ లేదండి. పార్టీలకి దోపిడీధనము, ఆ పార్టీ దగ్గర ఉన్న కొంతమంది నాయకులని పెడతాం తప్ప ఏమీ లేదు. అలా గతంలో చాలా చూసడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజలకి పనికి వచ్చే విధంగాను పథకాలు పెడతాము. ఆ పథకాలు కూడాను 100కు 100% ప్రజలకు చేరే విధంగా, పార్టీలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, వర్గ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగాను ప్రజల చేత ప్రజల దగ్గరికి పంపిస్తున్నారు, ఇంటింటికి పంపిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ కేవలం వైసీపీ అనుకున్న వాళ్ళకే ఇచ్చారు కానీ అందరికీ ఇవ్వలేదని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? వైసీపీకి ఇచ్చారన్నమాట అసత్యం ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే ప్రజలందరూ తీసుకుంటున్నారు. ఆ ప్రజలే రేపు వాళ్ళ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తారు. ఈ అసత్య ప్రచారాలు చేయటం చంద్రబాబుకి కొత్త ఏం కాదు. దానికి తోడుగాను ఈ పవన్ కళ్యాణ్ తోడయ్యాడు ఏంటి. ఈయన అంతే. ఆల్రెడీ ఈయన ఒకసారి గతంలోనే రైతులకు పక్కన నిలబడతానని చెప్పి కొంచెం నిలబడ్డాడు, పక్కన వెళ్ళిపోయి ప్యాకేజ్ తీసుకున్నాడు ఏంటి. జగన్ గారు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళి ఆడికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకుని మీటింగ్ పెడతాం తప్ప ఏమీ ఒరిగింది ఏమి లేదు. ఇవాళ జన సైనికులు చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు ఏంటి. 175 స్థానాలు పోటీ చేసే దమ్ము మీకు లేదు ఏంటి. లాస్ట్కి ఏదో బిస్కెట్ పరంగా తీసుకుని కొన్ని సీట్ల వరకే ఉంది. ఆల్రెడీగా మరి గిరిజనులకి ఏమన్నా ఆ వచ్చిన సీట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెడితే దమ్ము మీకుందా? మీ పార్టీలో గిరిజనులకి ఏమైనా స్థానం కల్పించే దమ్ము మీకుందా? లేదు. మైనార్టీ వర్గానికి ఏమైనా కల్పించే దమ్ము ఉందా? లేదు. ఎస్సీ క్యాండిడేట్ నిలబెట్టే దమ్ము మీకుందా? ఏది లేదు. ప్యాకేజీలు తీసుకొని మాట్లాడితే ఎవరు నమ్ముతారు? అయ్యో అదేంటండి, అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఎవరికైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్తున్నారు కదండి. అసలు ఎస్సీలను కానీ, బీసీలను కానీ, ఎస్టీలను కానీ అతాపాతాలను తొక్కేసి పట్టించుకోకుండా అసలు మన ఓటు బ్యాంక్ వాడుకున్న ముఖ్యమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అండి. ఏంటి అంటే జగన్ గారు రాగానే ఒక ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించారు ఏంటి. ఎస్సీ కార్పొరేషన్లోనే మన మాల కార్పొరేషన్ నియమించారు, రెల్లి కార్పొరేషన్ నియమించారు ఏంటి, మాది కార్పొరేషన్ నియమించారు ఏంటి. అనేక రకాలుగా చేస్తూనే అందరినీ సమానంగా చూస్తున్నారు. ఇంకెక్కడండి మా 100% కూడాను అసలు 50% వర్గాల వారికి పథకాలు ఇవ్వడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చేస్తారు. 5 ఏళ్లలో అంతా అయిపోదు, ఇంకా ఉంది, ఇంకా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిత్యం కూడా ఎన్ని టైం కూడాను పేదల కోసమే శ్రమిస్తున్నాడు, పేదల గురించి ఆలోచిస్తున్నారు, ఎప్పుడు కూడా పేదల గురించి ఉంటున్నాడు. మరి ఈ పేదలకి ఈ సంక్షేమ పథకాల పేరుతోటి ₹10 ఇచ్చేసి ₹100 దోచేసుకుంటున్నాడు ఈ జగన్ అని చెప్పేసి అంటున్నారు కదండి. దేంట్లో దోసుకున్నారండి? పెంచేస్తున్నారంటున్నారు. ఒక వర్గాన్ని తీసుకొచ్చి మీడియా ముందు చెప్పడం తప్ప ఎక్కువ శాతం కూడాను అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు. మార్కెట్లో లేబర్ కూలి పెరిగింది, మార్కెట్లో రేట్లు పెరిగినాయి, దానికి అనుకూలంగా జీతాలు పెరిగినాయి, సంపాదించుకుంటూనే ఉంటున్నారు. ఇవాళ కనీసం ఎవరింట్లో చూసుకున్నా కూడా ఏసీ లేదా? ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలోనే అసలు ఫోన్లు ఉన్నాయి. ఏం మామూలు ఫోన్లు ఉన్నాయా? అలా ఫోన్లు లేవు, అన్నీ కూడాను ఆండ్రాయిడ్ ఫోన్లే ఉన్నాయి అండి. ప్రతి ఒక్కరు కూడా బళ్ళు ఏ మెకానిక్ చూడండి, ఏ పని ఎవరు చేస్తున్నాడు, అన్ని మేస్త్రులు కూడా ఫోన్లు వాడుతున్నారు, బళ్ళు వాడుతున్నారు, కార్లు వాడుతున్నారు. ఇంకెక్కడండి? మరి అసలు
ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయి, అసలు డెవలప్ అయినాయి అనుకుంటున్నారా మీరు? స్కూల్ విషయం వచ్చేపాటికి నేను స్కూల్లోనే చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడున్న స్కూల్లోనే ఉపాధ్యాయులు వెళ్తానికే లేదండి, బాత్రూమ్ వాడుకోవడానికి ఉపాధ్యాయులకి లేదు ఆ టైంలో. తర్వాత మరి 14 ఏళ్ళు చేశాడు ఈయన. ఈ 14 కూడా ఈయన పెట్టింది ఏమీ లేదు. జగన్ గారు రాగానే స్కూల్ మీద దృష్టి పెట్టారు, నాడు కార్యక్రమం మీద స్కూల్లో కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చి స్కూల్ పిల్లలకి బాధ్యత తీసుకున్నారు. ఫ్యాన్లు ఉన్నాయి, స్కూల్లో యూనిఫామ్ ఉంది, స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అది అసలు ఇంగ్లీష్ పెట్టిన దాఖలు అక్కడ లేవు. నేను చదువుకున్న టైంలోనే మా ఇంగ్లీష్ మీడియం లేదు స్కూళ్ళలోనే. మరి చంద్రబాబు నాయుడు గారే ఒకనొక టైంలో అసలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అన్నారు కదండి, మరి అసలు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అవసరం అంటారా లేదంటారా? ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను ఇంగ్లీష్ మీడియం నడుస్తుందండి. ఏ ఒక్క చిన్న పనికైనా, ఏ ఒక్క చిన్న జాబ్కైనా, ఏ ఒక్క లెటర్కు రాయాలన్నా ఇంగ్లీష్ మీడియం. తెలుగు ఉండాలి, కానీ ఇంగ్లీష్ మీడియం చాలా ప్రాధాన్యత ఉంది. రాబోయే రోజుల్లో ఏ ఉద్యోగం కావాలన్నా కూడా ఇంగ్లీష్ మీడియం. ఈ ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం చేస్తున్న జీవోలు కానీ అన్ని ఇంగ్లీష్లో ఉంటున్నాయిగా, తెలుగులో ఉండలేదుగా. తెలుగులో ఉంటున్నా, అన్ని ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. మరి ఇంగ్లీష్ ప్రాధాన్యత అవ్వాల్సిందేగా, కావాల్సిందే. మరి కానీ జగన్ గారు ఇవన్నీ తీసుకొచ్చారు, మీరైతే బాగుందని చెప్తున్నారు. కానీ మరి ఈసారి జగన్ గారు వస్తే కనుక ఏపీ నాశనం అయిపోయింది, ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, మరో శ్రీలంక అయిపోయింది అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరండి. రాబోయే రోజుల్లో ఇంకా 60 రోజులు టైం ఉంది. 60 రోజుల్లోనూ ప్రజల తీర్పు చాలా ఇంపార్టెంట్. ప్రజలు తీర్పు వన్ సైడ్ చేసి ఉన్నారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఎవరు నమ్మరు. గతంలోనే జరిగిన మారణ హోమం కానీ, హత్యలు కానీ, రాజకీయాలు కానీ ఇప్పుడు ఏమీ లేవు. జగన్ గారు ఎక్కిన తర్వాత ఒకటే మాట చెప్పారు, మీరు ఎలాంటి రికమెండేషన్లు చేయొద్దండి, మీ పరిధిలో ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకోండి, అందరినీ అనదొక్కేయమని చెప్పి అన్నారు. రాష్ట్రంలోనే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, రాష్ట్ర పరిపాలన చాలా బాగుంది. అసలు హోమ్ మినిస్టర్ చూసుకున్నా కూడా బాగానే చేస్తున్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా పనులు చేస్తున్నారు. ఎక్కడా లేదు, ఎవరు రికమెండ్ తీసుకోవట్లేదు. నేరస్తులైనా, నేరాలు చేసినా సరే, రౌడీజం చేసినా సరే, రౌడీ అసలు లేదు, ఎక్కడా రౌడీజం లేదు. ప్రజలు రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు, హ్యాపీగా చేసుకుంటున్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలండి. ఎవరు నమ్ముతారు? ముసలి వాడిని ఎవరు నమ్మరు. ముసలి లక్క విన్యాలు ఇవన్నీ కూడా. మరి నిన్న బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి సభ నిర్వహించారండి. యువగలం అని, ప్రజాగలం, యువగలం సంథింగ్ అది నిర్వహించారు. మరి అందులో అసలు లోకేష్ గారు కనిపించలేదండి, దానికి ఏమంటారు? లోకేష్ గారు అనేవాడికి పాపం ఆయన నిజంగానే యువ నాయకుడు. ఎందుకంటే గతంలో చాలా చేశాడండి పాపం, చాలా మంచి వ్యక్తి. మాట్లాడుతున్నారు రాదు, అలాంటప్పుడు ఏం తీసుకుంటారండి? తీసుకోరు. పోతే నన్న మోడీ గారు వచ్చారు, సభలో మాట్లాడటం జరిగింది. నేను విన్నాను, చూసింది కూడాను. మరి గతంలోనే అసెంబ్లీ విషయం పక్కన పెడితే రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరి పార్లమెంట్లో ఒప్పుకున్నారు ఇది ప్రత్యేక హోదా ఇస్తారని. ఇప్పుడు చెప్పండి జగన్, మోడీ గారు చెప్పండి, ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇస్తారని చెప్పండి. ఈ 5 ఏళ్ళు ఎంపీ గారు మోడీ గారు 5 ఏళ్ళు ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు? అసలు పవన్ కళ్యాణ్ తెగతిట్టారు. రెండోది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్గా తిట్టారు, దిక్కు మొక్కు లేదు. తిట్టినా కూడా మళ్ళీ ఆయన సంఖ్య నాకుతున్నారు. కేవలం ఏమేంటంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలోనే ఏదో కొద్ది గొప్ప మా ఫోటో కనిపించాలి, మా బ్యానర్ కనిపించాలి, మా జెండా కనిపించాలని పొత్తు పెట్టుకున్నారు. ఆయన నేషనల్ పార్టీ ఇప్పుడు దాదాపు 400 సీట్లు కావాలంట. ఎంపీసీ 400 కావాలి, మెజార్టీ కావాలి, ఫుల్ మెజార్టీ కావాలని అడుగుతున్నారు మోడీ గారు. కావాలన్నప్పుడు ఎన్ని సీట్లు తీసుకున్నారండి? ఆంధ్రాలోనే 25 సీట్లు ఉంటే కనీసం 10 సీట్లు కూడా తీసుకోలేకపోయారు. ఇది కెపాసిటీ మన ఆంధ్రాలోనే మన బీజేపీ ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ నాయకులు నమ్మడానికి సిద్ధంగా లేరు. పురంధేశ్వరి ఉంది, ఆ పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది, చంద్రబాబు కోసం ఉంది. అసలు రాష్ట్రంలోనే ఒక నేరస్తులుగా ముద్ర పడిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా రోడ్డు ఎక్కుతారండి? రోడ్డు ఎక్కడు, చట్టం తన చేసుకోవాలని చెప్పాలి. అలాంటి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని రోడ్డు మీద పడుకున్నాడండి. పక్క రాష్ట్రాలు చూడండి, తెలంగాణ, మన ఆంధ్ర, మన తమిళనాడు చూడండి. తమిళనాడు జయలలిత అరెస్ట్ చేయలేదా ప్రతిపక్ష పార్టీని? అప్పుడు వేరే పార్టీలు వచ్చి అన్న రోడ్డు ఎక్కినాయా? రోడ్డు ఎక్కలేదు. ఇప్పుడు కరుణానిధి అరెస్ట్ చేశాడు జయలలితని, రోడ్డు ఎక్కారు ఎవరన్నా? రోడ్డు ఎక్కలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కాడండి? రోడ్డుకి పడుకున్నాడు. ఎంత దత్తపుత్రుడు అండి పవన్ కళ్యాణ్. ఇలాంటి వాళ్ళు నమ్ముతారా? నమ్మరండి. మరి కానీ ఆయనేమో ఆయన నీతికి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు, అందుకనే నేను ఆయన కోసం వచ్చానని చెప్పేసి పార్టీని కూడా అందులో కలిపానని చెప్పేసి అని అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న వారే ఓట్లేరు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బంధువులు కానీ, ఆ చిరంజీవి గారు వచ్చి చెప్పండి, ప్రచారం చెప్పండి. ఎక్కడ దాకా ఎందుకు? చిరంజీవి గారు డైరెక్ట్గా వచ్చి మన పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ప్రచారం చెప్పండి.
చిరంజీవి గారు కానీ, మన నాగేంద్రబాబు గారు కానీ, మన మెగాస్టార్ రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు, శైలి అర్జున్ గారు వచ్చి ప్రచారం చెప్పండి వీళ్ళకి చేయరంటారా? ఎందుకు చేయరు అసలు? ఎందుకంటే ఈయన ఎలాంటి వాడో తెలుసు, ప్రజలకు తెలుసు. ఈయన చేత కాదు, ఊగిపోవడం, ఆవేశం ఊపుకోవడం, ఆయన మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదు. అసలు రాజ్యాంగం గురించి మాట్లాడే విధానం కరెక్ట్ కూడా కాదు. అసలు ఎవరైనా సరే పార్టీలను అనుకూలంగానే, రాజకీయ సిద్ధాంతాలతో అనుకూలంగా పనిచేయాలి. ఈయనకి ఒక సిద్ధాంతం ఏమీ లేదు. ప్యాకేజీ ఇప్పుడు ఒకళ్ళు అంటున్నారు, చాలామంది అంటున్నారు 24 సీట్లతోని ముఖ్యమంత్రి కాలేవు, పార్టీని రన్ చేస్తావు 24 సీట్లతో పార్టీ రన్ చేస్తా. 170 స్థానాలు ఎక్కడ నువ్వు తీసుకున్న 23 స్థానాలు ఎక్కడ? రేపొద్దున రాష్ట్రంలోని పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఓడిపోవడం జరిగిందంటే నువ్వు ఒక్కడవే సరిస్థాయికి నిలిచిపోతావు. రేపొద్దు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నీ ఓటమి ఖాయం. ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు, నిన్ను దొక్కుతాం సిద్ధంగా ఉన్నారు. కాసుకో మన పవన్ కళ్యాణ్ చూసుకో ఈసారి. మరి రానున్న రోజుల్లో జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందండి? సీఎం అవుతారా అంటే ప్రజలు తీర్పు ఇచ్చేసారు ఆల్రెడీ అండి. ఇది నామకాస్య వాస్తిగా ఓటు జరగడం అనేది నామకాస్య వాస్తి. మా ఉద్దేశం పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు కానీ, పార్టీకి అండదండలుగా ఉన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇది నామమాత్రమే. కంపల్సరీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు, మళ్ళీ రన్నింగ్లో వస్తుంది, దాంట్లో డౌటే లేదు.